తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఒకరోజు పర్యటన కోసం ఈరోజు ఢిల్లీ వచ్చిన ఆయన ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి కీలకమైన నేత కేసీ వేణుగోపాల్తో కూడా చర్చలు జరిపారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ప్రముఖ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్ని కూడా కలవడం జరిగింది. మరి కలిసి ఆయన కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి బయలుదేరారు. అయితే ఒక విషయం, ఈసారి ఢిల్లీ పర్యటనలో కీలకమైన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా చూస్తున్నట్టుగా ఒకవైపు హర్యానా ఎలక్షన్స్, మరొకవైపు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఈ అంశాల మీద కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు హైడ్రా మొత్తంగా కూడా కాంగ్రెస్ సర్కార్ను కుదిపేస్తుంది హైడ్రా. మరి ఈ నేపథ్యంలో హైడ్రా అంశం మీద కూడా ఆయన చర్చించారు కాంగ్రెస్ అధిష్టానంతో అని చెప్పి తెలుస్తోంది. హైడ్రా అంశానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎదురవుతున్న ఇబ్బందులు, వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఎంఐఎం నేత ఓవైసీ తో పాటు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు, కొంతమంది సీనియర్ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన వాటన్నింటిని తిప్పికొడుతూ సరిగా అధిష్టానానికి వాస్తవ పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఇక హైడ్రా విషయంలో అనేక మంది నిరాశలు అవుతున్నారు. మరి దీనికి ఈ తరుణోపాయం అంటే మంచి ప్లాన్తో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి అదే జరిగితే ప్రస్తుతం వస్తున్నటువంటి వ్యతిరేకత రూపుమాపుతారా, మరి ఏ రకంగా ఉంటుంది? మరి ఒకవేళ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అధిష్టానం స్ట్రాంగ్గా హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి అడుగు ముందు మంచిగా వేయాలా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వేయాలని చెప్పేసి కూడా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్ని కలిశారు. మరి పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి కొన్ని అంశాలపై కూడా చర్చించారు. అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని కేసులకు సంబంధించి కూడా ఆయన చర్చించడం జరిగింది. ఆ కేసులకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం కూడా అభిషేక్ మను సింఘ్వితో రేవంత్ రెడ్డి చర్చించారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కూడా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర చర్చకు వచ్చింది. అలాగే క్యాబినెట్ మంత్రి పదవులకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది పార్టీ పదవులు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా రాకపోయిన నేపథ్యంలో చాలా అసంతృప్తిగా ఉన్న నేతల్ని బుజ్జగించడంతో పాటు కొత్త వారికి క్యాబినెట్లో అవకాశాలను కల్పించే అవకాశాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించారు. మరి ఈసారి ఒక నలుగురిని కొత్త వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇక చేరికలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతమంది చేరబోతున్నారు, ఏంటి పరిస్థితి అనేది కూడా తాజా పరిస్థితిని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి నుంచి తెలుసుకుంది. మరి అయితే ఇప్పటికే కొంతమంది చేరారు. మరి కొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కానీ హైడ్రా అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఆ చేరికలు కూడా ఆగిపోయాయి. మరి ఇప్పుడు చేరుతారా కొత్త వాళ్ళు, లేదంటే చేరరా అనే అంశం కూడా అధిష్టానం అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో గ్యారంటీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు ఎంతవరకు అమలు అవుతున్నాయనే అంశాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తుంది. టోటల్గా ఆయన ఒకరోజు పర్యటన పూర్తి స్థాయి బిజీలో హడావుడిగా ఆయన పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్కి బయలుదేరారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.